సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ మెయిన్ బీచ్ అండి. ఇది గోకర్ణలో ఇది మెయిన్ బీచ్ ఇది. సో గోకర్ణ అనేది కన్నడ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఉంది. సో మేజర్గా ఇక్కడ శివ డివోటీస్ ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 20,000 మంది దాకా ఈ ప్రాంతంలో ఉంటారండి. సో అందరూ ఇక్కడ చక్కగానే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. సో మొత్తానికైతే నేను గోవా పర్యటన పూర్తి చేసుకుని గోకర్ణ వచ్చాను. సో కానీ బీచ్ అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ దసరా టైం కదా, నాకు దసరా టైం అని తెలియదు. నైట్ షిఫ్ట్ జాబ్ కదా నాది. సో దానివల్ల తెలియకపోవడం వల్ల చాలా ఎక్స్పెన్స్ అయితే నేను బేర్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే స్విమ్మింగ్ బీచ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చక్కగా అందరూ వచ్చి స్నానం అయితే చక్కగా చేసుకుంటున్నారు. సో నేనైతే ఫస్ట్ బీచ్ని చూసి బీచ్ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్తాము. అయితే నేనైతే మొదట ఈ బీచ్ని చూసి తర్వాత దేవాలయాలు ఇక్కడ మృదేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ గోకర్ణ ట్రిప్ అయిపోయాక మృదేశ్వర టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి దర్శించుకుంటాను. సో ఈ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయండి. ఇది మరి కాస్ట్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వాటర్ యాక్టివిటీస్ చేశాను కాబట్టి మళ్ళీ గోకర్ణలో వాటర్ యాక్టివిటీస్ చేయదలుచుకోలేదు. సో పార్కింగ్ అనేది మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బైక్ అయితే. కార్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో బీచ్ అయితే వెరీ గుడ్ బీచ్ అండి, ఎందుకంటే చూడండి చాలా వరకు ఆల్మోస్ట్ నా దగ్గర నుండి సుమారు 400 మీటర్ల దూరం వైపు ఫ్లోటింగ్ అనేది లేదు. చక్కగా వచ్చి స్నానం అయితే చేసుకోవచ్చు. మనకు అనువను లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు, మనకు సైజ్ చేస్తుంటారు, దూరం వెళ్ళిపోతారేమో అని చెప్పేసి. మనం ఎంతవరకు దారులు మినహాగా మనం వెళ్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఆల్మోస్ట్ చూడండి, వాళ్ళు ఆల్మోస్ట్ 500 మీటర్స్ వరకు వెళ్ళిపోయారు. చాలా పీస్ఫుల్ బీచ్, మనకు చక్కగా బీచ్లో ఒంటెలు అన్నీ ఉన్నాయి. సో చిన్నపిల్లలకైతే ఇది చాలా మంచి బీచ్ అండి, ఎందుకంటే చక్కగా వచ్చి స్విమ్ చేసుకోవచ్చు, అన్నీ చక్కగా టైం స్పెండ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ బీచ్. పర్లేదు, చాలా దూరం వరకు అయితే నేను చూసిన చాలా బీచెస్లో ఈ బీచ్ అయితే రికమెండెడ్ బీచ్. ఇది గోకర్ణలో ఇది మెయిన్ బీచ్ ఇది. సో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది కన్నడ మాట్లాడుతుంటారు, చాలామంది ఇంగ్లీష్ అయితే మాట్లాడరు, అదే మెయిన్ ప్రాబ్లం. సో నాకైతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. మరి తప్పదు కొన్నిసార్లు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వేరే ప్రదేశాలకు వెళ్ళాలి కాబట్టి పర్వాలేదు, మరి అట్లీస్ట్ చాలా ప్రశాంతమైన బీచ్ అండి ఇది. చూడండి చాలా దూరం వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ వాళ్ళ 400 మీటర్లు అయితే 900 మీటర్ల దాకా వెళ్ళిపోయారు. బాగుంది బీచ్ అయితే, చక్కగా స్నానం చేసి టైం స్పెండ్ చేయడానికి అయితే బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా మనకి గోకర్ణ మెయిన్ బీచ్. ఇది దాటాక అటు సైడ్ వెళ్తే అది నాకు తెలిసి కడల్ బీచ్, ఓమ్ బీచ్ దగ్గరలో 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. సో నేను ఇండివిజువల్గా ఒక్క లాగ్ చేయడం కన్నా అలా పెట్టేస్తాను డైరెక్ట్గా. ఆ బీచ్ పైన ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలియదు. సో ఒకసారి వెళ్ళి నేనైతే వీక్షించుకుంటాను. సో బీచ్లో అయితే అందమైన 2 ఒంట్లు అయితే ఉన్నాయండి. మీరు ఆ ఒంట్లు కూడా ఎక్కి ఆ బీచ్ అంతా ఒక రౌండ్ వేస్తాడు. దానికి అయితే మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి బనానా రైడ్స్, వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో కంపేర్ టు గోవా అయితే ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అయినాయి. సో ఎక్కువ జనం అనేది ఎక్కడ ఉంటారంటే స్విమ్మింగ్ బీచెస్ దగ్గరే ఉంటారు.
సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ స్విమ్మింగ్ బీచెస్. సో చాలా చక్కగా అందరూ వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. సో ఈ గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర మనకి శకాశ స్థూపం అయితే ఉందండి, బ్యూటిఫుల్. సో చాలా షాప్స్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ గోకర్ణ బీచ్ దగ్గర మనకి రామలక్ష్మణ దేవాలయం కూడా ఉందండి. మనం ఆ బీచ్ దగ్గర నుండి వచ్చి ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. పైన ఉంటుంది కాకపోతే దేవాలయం చక్కని పటం అండి. సో స్వామీజీ లోపల ధ్యానం చేస్తున్నారని చెప్పి నేను ఏం మాట్లాడలేదు. చక్కని రామాయణానికి సంబంధించిన మొత్తం పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఆంజనేయుడు, రాముడు, లక్ష్మణుడు, నెక్స్ట్ బ్యూటిఫుల్ శ్రీకృష్ణమూర్తి, లక్ష్మీదేవి అందరూ ఉన్నారు. సో ఓవరాల్ అయితే బాగుంది ఈ టెంపుల్ కూడా. సో ఈ కొండపైన వేరే టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. చూడండి, మీకు అద్భుతమైన బీచ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను టెంపుల్ మీద అయితే ఉన్నాను, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా మెయిన్ బీచ్. అమేజింగ్. లొకేషన్ అయితే అద్భుతంగా ఉందండి. చూడండి, చక్కగా నీటిలో శివలింగం, ఏరియా అంతా అద్భుతంగా ఉంది.